ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 10వ తారీఖు రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమ నేత 10వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకు సిద్దిపేటలో పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. సభ ఏర్పాట్లను గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దల హరీష్ రావు గారు, సుడా చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూడడం జరిగింది. ఈ సభ ఏర్పాట్లు సుమారు 1,00,000 మందితోటి ఈ సభను చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ 1,00,000 మందిని కూడా సిద్దిపేట నియోజకవర్గం అగ్రభాగం, అదేవిధంగా కొంత దుబ్బాక, కొంత గజ్వేల్ కొండపాక మండలం నుంచి ఈ సభకు అన్ని కూడా జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి మా శ్రేణులంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు కేసీఆర్ మీటింగ్ అంటేనే ఒక బ్రహ్మరథం పట్టే విధంగా సిద్దిపేట ప్రజలు ఎన్నడూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉంటారు. బస్సు యాత్ర చూస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడా బస్సు యాత్ర, కార్నర్ రోడ్లలో ఏదైతే మీటింగ్ జరుగుతూ ఉందో వీటికంటే ధీటుగా సిద్దిపేట అంటేనే టీఆర్ఎస్ గడ్డ, సిద్దిపేట అంటేనే కేసీఆర్ గడ్డ, సిద్దిపేట అంటేనే హరీష్ అన్న. అందుగురించి ఈ సభను విజయవంతం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద మెజార్టీ వచ్చే విధంగా సభధారణ తెలిసిపోతుంది. కాబట్టి ఈ సభను అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సభ విజయవంతం చేయడానికి మా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తారని కోరుతా ఉన్నాం. 10వ తారీఖున సిద్దిపేట ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు సిద్దిపేటకు రాబోతా ఉన్నారు. ఇది దాదాపు 1,00,000 మందితో సభ చేయాలని గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు నిర్ణయించినారు. కానీ విరి ఎరగని రీతిలో ప్రజలందరూ కూడా స్పందన బాగున్నది. మా సారు వస్తున్నాడు, మేము వస్తామని చెప్పి కూళ్ళు తాళాలు వేసుకొని వచ్చే పరిస్థితి ఇలా కనబడుతున్నది. ఈ సభ రేపు జరగబోయే 13వ తారీఖున ఎన్నికకు రాష్ట్రానికి ఆదర్శంగా ఈ సిద్దిపేట సభ జరగబోతున్నది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సిద్దిపేటకు వచ్చినా ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. మీటింగ్ పెట్టినా రాష్ట్రంలో ఎక్కడ లేని జనం సిద్దిపేటనే వస్తారు. ఓట్లు పెట్టినా రాష్ట్రంలో ఎక్కడ లేని ఓట్లు కూడా సిద్దిపేటనే వేస్తారు. అదంతా దేశంలో ఉన్న నాయకులకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న నాయకులకు తెలుసు. రేపు 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికకు నిజంగా కూడా ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. దాదాపు సిద్దిపేటలో పట్టణంత జనం వచ్చే పరిస్థితి ఉన్నది. దాదాపు 60-70 వేలతో వస్తామని సభ ఏర్పాటు చేద్దామంటే మేమెందుకు రావద్దు అని చెప్పి కూల్ర ఉన్న జనమంతా మేము వస్తామని చెప్పి స్వచ్ఛందంగా వస్తాం. మేము మా సార్ను చూడాలి, మా సార్కు ఈ టైంలోనే మేము అండగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా, ఉద్యమంలో ఉన్నప్పుడైనా ఎంబడి ఉన్నాం. ప్రభుత్వం లేకపోయినా మా సార్ను మేము కాపాడుకుంటామని చెప్పి కూల్ర ఒకటవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు కూడా తెలుసు. రేపు ప్రతిపక్షాలకు ధీటుగా ఆ 10వ తారీఖు నాడు గౌరవ కేసీఆర్ గారి సభ ఉంటుంది. దయచేసి ఈ సభను ఇక్కడ ఉన్న సిద్దిపేట నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.